సిరియా డిక్టేటర్ బషర్ అల్ అసద్ గురించి రోజుకు కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఆయన మాస్కోకి పారిపోయే ముందు సుమారు $250 మిలియన్ ఇండియన్ కరెన్సీ ప్రకారం అంటే 2125 కోట్ల రూపాయల నగదుని తరలించారు. అంత పెద్ద మొత్తంలో క్వాష్ తీసుకెళ్లాలి అంటే ఇబ్బంది కాబట్టి 21 విమానాల్లో మాస్కోకి తరలించారని లండన్ కి చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ ఒక వార్తను ప్రచురించింది. ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సిరియా డిక్టేటర్ బషర్ అల్ అసద్ డమాస్కస్ నుంచి మాస్కోకు పారిపోవడానికి ముందు పెద్ద మొత్తంలో నగదు దేశం నుంచి తరలించారు. సుమారు $250 మిలియన్ల అంటే 2125 కోట్ల రూపాయలను మొత్తం 21 విమానాల్లో మాస్కోకు తరలించుకుపోయారు. అయితే సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధంలో బషర్ రష్యాపై ఎక్కువగా ఆధారపడ్డారు. ఇక పుతిన్ కూడా బషర్కు అండగా నిలిచారు. సిరియాలోని రెబల్స్తో ఫైట్ చేయడానికి తన సైనికులను పంపించారు పుతిన్. అయితే గత 2 సంవత్సరాల నుంచి బషర్ రష్యాకు పెద్ద ఎత్తున నగదును పంపించారని ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. అసద్ ప్రభుత్వం 2018 నుంచి 2019 వరకు సుమారు 2 టన్నుల బ్యాంక్ నోట్లను మాస్కోలోని మన్కోవ్ ఎయిర్పోర్టుకు తరలించారు. ఈ డబ్బును 2018 నుంచి 2019 మధ్య రష్యాలో బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. ఇక సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధంలో బషర్ అల్ అసద్ ప్రధానంగా రష్యా మిలిటరీ మద్దతుపైనే ఆధారపడ్డారు. దీంతో పాటు వాగ్నర్ గ్రూప్ కిరాయి సైనికులపై ఆధారపడాల్సి వచ్చింది. అదే సమయంలో అసద్ కుటుంబం మాస్కోలో సుమారు 20 లగ్జరీ అపార్ట్మెంట్లు కొనుగోలు చేసిందని ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. అసద్ ప్రభుత్వం సిరియాలో సంపద మొత్తం లూటీ చేసి వాటిని క్రిమినల్ యాక్టివిటీ కింద పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. తన సొంత ప్రజలపైనే యుద్ధానికి మొత్తం డబ్బును వినియోగించాడు. రష్యా నుంచి ఆయుధాలు సైనికులు తరలించాలి కాబట్టి అసద్ మార్చి 2018 నుంచి సెప్టెంబర్ 2019 వరకు రష్యాకు టన్నుల కొద్ది కరెన్సీ నోట్లు రష్యాకు తరలించారు. వాటిలో అమెరికా డాలర్లతో పాటు యూరో బ్యాంకు నోట్లు కూడా ఉన్నాయి. రష్యా ట్రేడ్ రికార్డులను బట్టి చూస్తే అక్కడి ఎక్స్పోర్ట్ డేటా సర్వీస్ ప్రకారం 2019లో తరలించారు. మొత్తానికి చూస్తే అసద్ మొత్తం 21 విమానాల్లో మార్చి 2018 నుంచి సెప్టెంబర్ 2019 వరకు మొత్తం కలిపి $250 మిలియన్ అంటే 2125 కోట్లు సిరియా నుంచి మాస్కోకు తరలించారు. రికార్డులను బట్టి చూస్తే 2018 నుంచి పెద్ద ఎత్తున డాలర్లు తరలించడం ప్రారంభించారు. సిరియన్ సెంట్రల్ బ్యాంకుకు చెందిన ఉన్నతాధికారి ఒకరు లండన్కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్తో మాట్లాడుతూ 2018లోనే సిరియా సెంట్రల్ బ్యాంక్ వద్ద విదేశీ మారక ద్రవ్యం పూర్తిగా అడుగంటిపోయిందని చెప్పారు. సిరియాపై ఆంక్షల కారణంగా సెంట్రల్ బ్యాంక్ చెల్లింపులన్నీ నగదు రూపంలో చెల్లించాల్సి వచ్చేవి. రష్యా నుంచి గోధుమ దిగుమతి చేసుకుని డబ్బు ముద్రించడానికి డిఫెన్స్ రంగానికి కావలసిన చెల్లింపులన్నీ నగదు రూపంలో చెల్లించాల్సి వచ్చేదని బ్యాంకర్ వివరించారు. కాగా సెంట్రల్ బ్యాంక్ వ్యాలెట్లో ఉన్న డబ్బు ప్రకారం చెల్లింపులు చేసేవారమని తెలిపారు. కాగా సిరియాపై పెద్ద ఎత్తున ఆంక్షలు విధించడంతో ఇక గత్యంతరం లేక చెల్లింపులన్నీ నగదు రూపంలోనే చేయాల్సి వచ్చిందని సిరియన్ సెంట్రల్ బ్యాంక్ వర్గాలు వివరించాయి. రష్యా రికార్డులను బట్టి చూస్తే రష్యాకు సిరియా నుంచి డబ్బొచ్చిన తర్వాత కొత్త సిరియన్ బ్యాంక్ నోట్లను మిలిటరీకి సంబంధించిన విడిభాగాలను ఎగుమతి చేసినట్లు రష్యా రికార్డులు చెబుతున్నాయి. అయితే రష్యా బ్యాంకులు సిరియా నుంచి వచ్చిన నగదుకు సంబంధించి ఎక్కడ రికార్డు చేయలేదు. ప్రస్తుత పరిస్థితి ఏమిటంటే అసద్ను నమ్ముకున్న వారు కూడా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరి నిమిషంలో మాస్కోకు పారిపోవడం పట్ల వారు అసహనం వ్యక్తం చేశారు. తన సొంత ప్రయోజనం చూసుకున్నాడు కానీ తన అనుచరుల గురించి పట్టించుకోలేదని వారు అసద్పై శాపనార్థాలు పెడుతున్నారు. 2015లో రష్యా పెద్ద ఎత్తున యుద్ధ విమానాలను తీసుకొచ్చి సిరియాలో రెబల్స్తో పాటు ఇస్లామిస్టు మిలిటెంట్లపై దాడులు చేయడం మొదలెట్టింది. దీంతో ఇరు దేశాలకు సంబంధాలు బాగా బలపడ్డాయి. అసద్ యుద్ధానికి పుతిన్ మద్దతు ఇవ్వడం, దీంతో రష్యా కంపెనీలు సిరియాలో పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసి మంచి లాభాలు గడించడం మొదలెట్టాయి. గత 6 సంవత్సరాల నుంచి అసద్ ఆయన అనుచరులు దేశ ఆర్థిక వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇక అసద్ భార్య అస్మా అల్ అసద్ మాజీ జేపీ మోర్గాన్ బ్యాంకర్గా పనిచేశారు.
అంతర్జాతీయంగా ఎయిడ్ను తెప్పించుకోవడానికి తన వంతు కృషి చేశారు. అంతేకాకుండా రహస్యంగా ప్రెసిడెన్షియల్ ఎకనామికల్ కౌన్సిల్ వ్యవహారాలు చూసేవారు. ఇక సిరియా అంతర్జాతీయంగా డ్రగ్స్ దందాతో పాటు ఇంధనం స్మగ్లింగ్ చేసి పెద్ద ఎత్తున డబ్బు సంపాదించుకుందని అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా సిరియా పెద్ద ఎత్తున అక్రమంగా నగదు తరలించినందుకు వాషింగ్టన్ సిరియాపై ఆంక్షలు విధించింది. 2015లో యుఎస్ ట్రెజరీ మాజీ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఆది మెలేహా సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగి ఒకరు రష్యాకు పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేశారని ఆరోపించింది. రికార్డులను బట్టి చూస్తే 2018 నుంచి 2019 వరకు సిరియా నుంచి రష్యన్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ బ్యాంకుకు, అలాగే మాస్కోలోని రోసోబోర్నో ఎక్స్పోర్ట్ అనే ఆయుధాల కంపెనీకి పెద్ద మొత్తంలో నగదు జమ అయ్యిందని రికార్డులు చెబుతున్నాయి. మార్చి 2018లో సిరియన్ సెంట్రల్ బ్యాంక్ మరో $2 మిలియన్ మరో రష్యన్ బ్యాంక్ టీఎస్ఎంఆర్ బ్యాంకుకు బదిలీ చేసింది. కాగా ఈ బ్యాంకుపై కూడా అమెరికా ఆంక్షలు విధించింది. సిరియా నుంచి రష్యా బ్యాంకులు పెద్ద మొత్తంలో నగదు స్వీకరిస్తుంటే అసద్కు మద్దతు తెలుపుతున్న ఇరాన్ కూడా సంక్షోభంలో కూరుకుపోయినా అసద్కు పెద్ద ఎత్తున నగదు పంపించి ఆదుకుంది. కాగా అసద్కు సంబంధించిన అత్యంత సన్నిహితులు కొన్ని కీలక కంపెనీల్లో చేరి ఇరాన్ నుంచి వచ్చిన డబ్బు స్వీకరించేవారు. అసద్ ప్రభుత్వంపై అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించడంతో దీంతో అసద్ నగదు ద్వారా లావాదేవీలు నిర్వహించాల్సి వచ్చింది. 2019 నాటికి చూస్తే అసద్ కుటుంబం అంతకు ముందు 6 సంవత్సరాల నుంచి మాస్కోలో కనీసం 20 లగ్జరీ అపార్ట్మెంట్లు కొనుగోలు చేసిందని ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ వెల్లడించింది. రెండు 2022లో ఇయాద్ మఖలూఫ్ ఇతడు అసద్ మేనమామ కుమారుడు సిరియన్ జనరల్ ఇంటెలిజెన్స్లో మేనేజర్గా పనిచేశాడు. అయితే మాస్కోలో ఓ స్థిరాస్తి కంపెనీని తన సోదరుడు ఇహాబ్తో కలిసి జెవిలీస్ సిటీని నిర్మించినట్టు రష్యా కార్పొరేట్ రికార్డులను బట్టి తెలుస్తోంది. ఇక ఇయాదా సోదరుడు రమీ మక్లూఫ్ సిరియాలో అత్యంత సంపన్నుడు. సిరియా ఆర్థిక వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. సిరియాలో ఆయనకు లెక్కలేనన్ని కంపెనీలున్నాయి. వాటిలో మొబైల్ ఫోన్ నెట్వర్క్ సిరియన్ టెల్ కూడా అతను నిర్వహిస్తున్నాడు. 2020లో రిమీకి బషర్తో అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. వారి నుంచి విడిపోయాడు. రిమీ సొమ్ము $5 నుంచి $10 బిలియన్ల అసద్ భార్య అస్మా వద్ద ఉందన్న టాక్ వినిపిస్తోంది. కాగా అతని సోదరులిద్దరూ ఇయాడ్, ఇహాబ్లు బషర్ ఆయన భార్య అస్మాకు ఇప్పించిన అత్యంత సన్నిహితులని చెబుతున్నారు. మొత్తానికి సిరియాను పూర్తిగా దివాలా తీయించి తన దారి తాను చూసుకున్నాడని అసద్ను నమ్ముకున్న వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.